హలో. హాయ్. ఏంటంటే నా ఇన్స్టాలోకి ఒక స్టేటస్ మోడీజీ స్టేటస్లు వస్తాయన్నమాట. పెడతారు. మోడీజీ ఏ స్టేట్ వెళ్ళినా కూడా వస్తాయి నా ఇన్స్టాలో. అయితే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారి స్టేటస్ కూడా వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని ఆ సర్వే ఒకటి పెట్టారు. అలా కొన్ని పెట్టారు. అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే, నేను పవన్ సార్కి సపోర్ట్ చేస్తే దానికి నేనేదో సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి విజయం వచ్చిందన్నట్టుగా వాళ్ళు గ్రహించారేమో. ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా నాకు తెగ స్టేటస్లు పెట్టారు. రేవంత్ రెడ్డి సార్ స్టేటస్ అసలు ఒక రోజు అయితే అన్నీ ఇన్స్టా మొత్తం 2 రోజులు ఆయనదే పెట్టారు. ఎందుకు పెట్టారో నాకు అసలు తెలీదు. అసలు రేవంత్ రెడ్డికి అసలు సంబంధం ఏంది? అసలు ఎందుకు పెట్టారు, ఏం అవసరమై పెట్టారు అన్నది నాకు అర్థం కాల. అసలు రేవంత్ రెడ్డి సారే పెట్టారు. అసలు 2-3 రోజులు అసలు ఎట్లా పెట్టారనమాట స్టేటస్లు పెట్టి ఏదేదో ఆయన మెసేజ్లు ఎక్కడెక్కడ పాల్గొన్నాయి మొత్తం పెట్టారు. ఆయన ఏ మీటింగ్లో పాల్గొన్నాడు అవన్నీ పెట్టారు. అసలు ఎందుకు పెడుతున్నారు అబ్బాయి ఇవి నాకు అని నాకేమో అర్థం కాదు. తీరా చూస్తే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి పెట్టారు. ఇదేం ఓట్ చోరీ గురించి పెట్టారు అని నాకు అర్థం కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మోడీజీ సార్కి లోక్సభలో కొంచెం యుద్ధం జరిగింది కదా. ఆ పార్టీకి ప్రతిపక్షాలకి వీళ్ళకి వాడ ఏ గొడవలు అయినాయో, ఈ ఓట్ చోరీ గురించో ఎలాగ గొడవలు అయినాయో దాని మూలంగా ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ కదా రేవంత్ రెడ్డి సారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఏం ఆయనలో ఉండటం వల్ల నా పేజ్లో మోడీజీ స్టేటస్లు వస్తాయి కదా, అందుకొని మాకు సపోర్ట్ చేయండి అన్నట్టుగా స్టేటస్లు పెట్టారు. ఇప్పుడు ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తాం? మేము సపోర్ట్ చేసినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోతాడా, ప్రధానమంత్రి దిగిపోతాడా? ఎలా జరుగుతాయి అవన్నీ? ఒక కామన్ మ్యాన్ సపోర్ట్ చేయడం వల్ల అవన్నీ ఎలా జరుగుతాయి? ఎందుకు స్టేటస్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు? అసలు ఎంత వాయిచి పెట్టారో ఫోన్లో తెలుసా? అసలు ఒక కామన్ మ్యాన్ ఒక ఓటుకో లేదంటే ఒక మాటకో ఒక మనిషి దిగిపోతాడా? ఒక ఓటు సోరీ ఎలా జరిగింది? ఏం తెలియకుండా ఎవరికి తెలియకుండా ఓటు సోరీ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? రిటర్నింగ్ అధికారులు ఉంటారు ఓట్లు వేసేటప్పుడు, అవన్నీ పగడ్బందీగా పెడతారు. ఓటులు లెక్కేసేటప్పుడు ఓటు అనేది అసలు పడకుండా ఓట్లు ఎలా ఎక్కువ వస్తాయి ఎవరికైనా చెప్పండి? ఓటు అనేది మనిషి అన్నాక వేస్తేనేగా, వేయకుండా వాళ్ళే గుద్దుకునే అవకాశం అసలు లేదుగా. ఇదివరకులాగా అంత పగడ్బందీగా చేస్తారు. ఆ ఓటు వేసేవాళ్ళే లోనికి వెళ్ళి వేసి వస్తారు. పోలీసులు ఉంటారు బయట, లోన ఓటు వేయించుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఏ ఛాన్సు ఉండదు ఇప్పుడు ఓట్లు వేయడం. దొంగ ఓట్లు వేయడానికో లేకపోతే ఏ ఓట్లు వేయడానికో ఛాన్స్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు కూడా లిస్ట్లో ఇప్పుడు మనకు ఓటర్ కార్డు కూడా అక్కడ లిస్ట్లో నేమ్ ఉండాలి. అక్కడ లిస్ట్లో నేమ్ లేదనుకో ఓటర్ కార్డు ఓటు వేయించుకోరు. వాళ్ళు ఓటర్ లిస్టులు తెచ్చి కూర్చుంటారు కదా, కూర్చొని పేరు పిలుస్తారు. పేరు ఇది ఈ పేరు అంటారు. అవి ఏళ్ళ ముద్ర సంతకం పెట్టించుకుంటారు. నీ దగ్గర ఓటర్ కార్డు ఉన్నా ఉపయోగం ఉండదు అక్కడ లిస్టులో పేరు లేకపోతే. నేను పోయి లాస్ట్ ఇయర్ ఒకసారి పంచాయతీ ఎన్నికలు కనుక్కుంటా, నా దగ్గర ఓటర్ కార్డు ఉంది కానీ ఓటర్ లిస్టులో నా పేరు లేదు. ఆ లిస్టులో అక్కడ ఉన్న లిస్టులో ఆ వార్డులో
ఆ ఒక వార్డు ఉంటుంది కదా, ఆ వార్డులో ఓటర్ లిస్టులు ఉంటాయి. ఆ ఓటర్ లిస్టులో నా పేరు మిస్ అయింది. నా దగ్గర ఓటర్ కార్డు ఉంది కానీ పేరు లేదు. నేను ఓటు ఎట్టేస్తా? తిరుగు వేయలేదు. నేను ఆ రోజు ఓటు వేయలేదు, పేరు లేదని చెప్పారు. ఓటర్ లిస్టులో పేరు ఉందా అని నేను చూసి రమ్మని ఈయన్ని చెప్పామన్నమాట. చెప్తే ఆయన ఓటర్ లిస్టులో నీ పేరు లేదన్నాడు. కార్డు ఉంది, ఓటర్ కార్డు, అయినా నీకు వెళ్ళాల నేను ఓటు వేయడానికి. అలాగా జరుగుతాయి కొన్ని. అంతే తప్ప ఫేక్ ఓట్లు ఎలా లెక్కేస్తారు, ఎలా గెలుస్తారు? ఇంత టెక్నాలజీ ఉంటే ఏం ఫేక్ చేయగలరు? ఎంత మాత్రం ఫేక్ చేయగలరు? చేస్తే ఒక 10 ఓట్లు చేయగలరు, ఒక 20 ఓట్లు చేయగలరు, 100 ఓట్లు చేయగలరు. అన్ని ఓట్లు ఫేక్ చేయలేరు కదా. మెజార్టీ గెలిచే విధంగా ఓటు చేయలేరుగా. ఇప్పుడు మోడీజీ గారు గెలిచారు అంటే అవును, మరి ఆయన 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తారు. అంతేగా. మీ పార్టీ ఎటు అధికారంలో లేదు, ఎక్కువ చోట్ల ఆయన పార్టీయే అధికారం ఉంది. ఆయనే 2 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశాడు. మరి ఆయనకి సపోర్ట్ చేయకుండా మీ పార్టీ అంత అధికారంలో లేదు, అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఎక్కువ రాష్ట్రాల్లో లేదు. మీ పార్టీ నుంచి పెద్దగా ఇప్పుడు మీ వెనక ఉన్న ఎవరు కూడా అంత ఇదిగా దేశం కోసం చేసే పనులు ఏమీ లేవు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు లేదా ఉన్నప్పుడు ఏదో చేశారు, వాళ్ళు చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఈయనే కదా ఉంది. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు, ఆయనే చేస్తున్నాడు కదా. మరి ఆయనకి సపోర్ట్ చేస్తారు. మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? చేయరు కదా. ఎంత అనుకున్నా కూడా రాహుల్ గాంధీకి మోడీజీకి అనుభవం ఎక్కువ ఉంటుంది. రాహుల్ గాంధీకి తక్కువే ఉంటుంది కదా. అనుభవం తక్కువే ఉంటుంది. రాజకీయ కుటుంబం కాబట్టి అనుభవం ఉండొచ్చు రాహుల్ గాంధీకి. అందుమాత్రాన మోడీజీ ఏం తక్కువ కాదు కదా. తక్కువ అనుకుని వాళ్ళ అమ్మని రాజకీయంలోకి లాగారని మా అమ్మని ఇలా అన్నారు. మా అమ్మకి అసలు ఏ సంబంధం లేదు కానీ మా అమ్మని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అని స్టేటస్లు పెట్టారు. మోడీజీయే మాట్లాడుతున్నాడు, మాతాజీని మా మాతని ఇలా రాజకీయాల్లోకి లాగారని మెసేజ్ పెట్టారన్నమాట. అలా ఎందుకు ఇళ్ళల్లో మనుషులకు రాజకీయంలో లాగుతారో అర్థం కాదు. ఏదైనా వాళ్ళు తప్పు చేసి ఎటు వేలెత్తి చూపిస్తారు కదా. వాళ్ళు ఏదన్నా రాజకీయంగా రాంగ్ చేస్తే అది వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, మీరు ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించాలి. కానీ మీ ఇంట్లో ఉండమ్మ, వాళ్ళ ఇంట్లో ఉండ నాన్న అనుకోకూడదుగా రాజకీయాల్లో. అట్లా అనుకుంటారు ఎందుకు? ఇప్పుడు ఆయనకు బాధ వేసింది. మా అమ్మని లాగారు, ఇలా లాగారు, రాజకీయంలోకి లాగారు, మా మాతను లాగారు అని ఆయన మెసేజ్లు పెడుతున్నాడు. అసలు రేవంత్ రెడ్డి అసలు ఏమనుకున్నాడు? ఒకటే మెసేజ్లు పెట్టారు వాళ్ళు. అసలు స్టేటస్లు పెట్టారు. 100 కోట్లు అప్పుడు చెబుతా ఐడియా అట్టీడంట. ఆయన దగ్గర అసలు డబ్బులే లేవంట. ఆయన అంటాడు అసలు నా దగ్గర డబ్బులే లేవు, నన్ను పీక్కున్నా రూపాయి రాక. లేనప్పుడు ఎందుకు అడుగుతావు ఎదుటోళ్ళని ఐడియా? ఊరకనే చెబుతారు ఐడియాస్, చెప్పరు కదా. అట్ట పెట్టబోకండి. రాజకీయం అంటే రాజకీయమే చేయండి. అంతేగాని వీళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు ఫేక్, నేను గెలవలేదు కాబట్టి మీరు ఫేక్ అనుకోకుండా రాజకీయం చేయండి. ఒక కామన్ ఉమెన్ని, కామన్ మ్యాన్ని రాజకీయంలోకి లాక్కండి. మీ సౌకర్యం మీరు చావండి. మామూలు లాగుతారు ఎందుకు?